ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి, మనకి గోచారంలో బుధగ్రహం నీచ స్థానంలో ఉంది. అది ఎప్పటి నుంచి ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే 7 మార్చి నుంచి 26వ తేదీ వరకు మార్చిలో ఉంటూ మరలా మేషంలోకి మళ్ళీ మీనంలోకి వచ్చి దాదాపుగా ఏప్రిల్ అంతా కూడా ఉంటుంటుంది. అదేవిధంగా శనికుజుల యొక్క కలయిక 16 మార్చి నుంచి 24 ఏప్రిల్ వరకు కుంభరాశిలో కలిసి ఉంటుంది. అదేవిధంగా మరి ఈ రెండూ కూడా బ్యాడ్ కాంబినేషన్స్. మరి ఏదైనా ఒక మంచి ఉందా అంటే రవిగ్రహం ఉచ్చ స్థితిలోకి వెళ్ళబోతుంది. ఎప్పటి నుంచి? మార్చి 14వ తేదీ నుంచి. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితులను అనుసరించి మనకి ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల ఏ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, ఏ విషయాల్లో బాగుంటుంది అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశిరీత్యా చూసుకోవచ్చు. మకర లగ్నము, మకర రాశి. లగ్నం తెలిసిన వారు లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు హ్యాపీగా రాశి నుంచి చూసుకోవచ్చు. నో నీడ్ టు వరీ. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మీకు 2వ స్థానంలో శనికుజులు కలిసి ఉన్నారు. ఇవాళ చెప్పబోయే మీకు ఈ వీడియో ఏంటంటే శనికుజుల కలయిక వల్ల అండ్ బుధుడు నీచ స్థానం వల్ల కొన్ని విషయాల్లో అలర్ట్గా ఉంటే ఒక 5-10 సంవత్సరాలు ముందుకు వెళ్తుంది మీ లైఫ్. కొన్ని విషయాలు అలర్ట్గా లేకపోతే 5-10 సంవత్సరాలు వెనక్కి వెళ్తారు. ఇది తథ్యం గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ కాంబినేషన్స్ అలాంటివి. అంత గొప్ప విగ్రహాలు, భగవంతుడు అంత గొప్పవాడు, సాఫ్ట్వేర్ అంత గొప్పది, మన కర్మ ఇంకా అంతకంటే గొప్పది. అదేంటో చెప్తా. ఈ శనికుజుల కలయిక 2వ స్థానంలో ఉంది. ప్రాపర్టీ కారకుడు, లాభానికి కారకుడు కుజుడు. ఇక్కడ శని సహజంగా ధనానికి కారకుడు. ఈ ప్రాపర్టీ, లాభము, దీని ద్వారా ధనం సంపాదించాలనే ఒక లెక్క ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. ఈ ప్రాపర్టీ లాభం రావడానికి నేను ఈ ధనాన్ని పెడుతున్నాను, లేదా ఈ ధనం నేను సంపాదిద్దాం అనుకుంటున్నాను అని వేసే లెక్క కరెక్ట్గా వేయండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ అప్పులకి కారకుడైన 6వ అధిపతి నీచ స్థానంలో వెళ్తున్నాడు, భాగ్యాధిపతి నీచ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే ఏమిటి? తండ్రి ఇచ్చినటువంటి ధనం మీదో, తండ్రికి సంబంధించిన దానికి సంబంధించింది ఏదో ధనం తీసుకొని ప్రాపర్టీ విషయంలో ఫాస్ట్గా డబ్బులు వస్తాయనుకొని పెడితే అది లాంగ్ టర్మ్లోకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి మీ అంతా ఏం చేయాలి? మీరు ఇప్పుడు ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని వేటి మీద చేస్తే మీకు లాంగ్ టర్మ్ బెనిఫిట్ జరుగుతుంది, షార్ట్ టర్మ్గా లాస్ ఇప్పుడు జరగదు. అంటే లాంగ్ టర్మ్లో వస్తుంది, షార్ట్ టర్మ్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూనే మీరు చేయండి. అప్పు తీసుకునేటప్పుడు అప్పు తీసుకున్నప్పుడు ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో దాని పేపర్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా చూసుకోండి. మీరు ఎక్కడ ఎటువంటిది చేయబోతున్నారు వెరీ క్లియర్గా తెలుసుకోండి. ఇది కనుక మీరు చేయగలిగారా అద్భుతం, చూసుకోగలిగారా. ఎందుకంటే ఇక్కడే మీ లైఫ్ టర్న్ అవ్వబోతుంది, లైఫ్ టర్న్ తీసుకుంటుంది. ఇక్కడ మనం అంటుంటాం, ఏమండి నేను ఇక్కడ ఇది తప్పు చేశానండి, లైఫ్ టర్న్ అయిపోయింది సార్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. నేను ఇక్కడ నిర్ణయం తీసుకున్నాను సార్, అద్భుతమైన లైఫ్ వచ్చింది. మరి ఇక్కడ రవిగురువులు కూడా మంచి ఫలితాలు ఇస్తారని చెప్పుకున్నాం. ఏమిటా రవిగురువులు ఇచ్చే మంచి ఫలితం? ఏప్రిల్ 14th నుంచి మే 1 వరకు ఈ రవిగురువులు కలిసి ఉంటారు ఇక్కడ 4వ స్థానంలో. ఈ టైంలో మీరు తీసుకునే ప్రాపర్టీ, ఈ టైంలో మీరు తీసుకునేటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్గా, ఈ టైంలో మీరు తీసుకునేటువంటి గృహము, ఈ టైంలో మీరు తీసుకునే వాహనము, ఈ టైంలో మీరు చేసే ప్రతిదీ కూడా మీ యొక్క మంచితనాన్ని మనం చూడండి, మంచి చేస్తుంటాం కానీ ఒక్కొక్కసారి మన కర్మ బాగోక అది చెడుగా వెళ్తూ ఉంటుంది, బ్యాడ్గా వెళ్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ బ్యాడ్గా వెళ్ళడమే ఇబ్బందినిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా ఇది ఎప్పుడైతే ఈ శని కుజ ఈ 2వ స్థానంలో ఉన్నారో ఈ మనీ మ్యాటర్స్ విషయంలో, ముఖ్యంగా పెద్దవాళ్ళ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి పరిహార మార్గం ఏమిటి? శని కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి.
మరియు గోవుకి బెల్లము, క్యారెట్లు, అదేవిధంగా గోంగూర, అమ్మవారి స్వరూపంగా గోవు మీ ముందు దేశీవాలి గోవు ఉందని చెప్పి భావిస్తూ అమ్మవారికి తినిపిస్తున్నాను అనే భావంతో చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ యూనివర్సల్గా అసలు ఏం జరుగుతుంది, అసలు జాతకమే తెలియదండి, నాకు రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, మరేం చేసుకోవాలో కూడా చెప్తానండి మీకు. ఇక్కడ యూనివర్సల్గా జరిగేది ఏమిటి అంటే, నేను మీకు ఫిబ్రవరి నుంచి ఇండికేట్ చేస్తూనే ఉన్నా, జనవరి ఫిబ్రవరి నుంచి అల్లర్లు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. కొన్ని అల్లర్లు జరిగాయి. బాంబేలుళ్ళు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. బాంబేలుళ్ళు కూడా జరిగాయి. అదేవిధంగా సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. నౌకాదళాల మీద కూడా కొన్ని ఇవి జరుగుతాయి, అంటే నీటిలో ప్రయాణం చేసే వాటి మీద సడన్గా అటాక్స్ జరుగుతాయని చెప్పాను ఛానల్స్లో. అంటే అదేదో నా గొప్పతనం కాదండి, 1% కూడా నా గొప్పతనం కాదు. మహర్షులు మనకు అందించిన గొప్ప విజ్ఞానం అని చెప్తున్నా. ఇదంతా కూడా ఇదేదో మనం ఏదో చదివేసుకున్నాం ఆస్ట్రాలజీ, అందుకే నేను గొప్పగా చెప్పేశాను, ఇదంతా తప్పు. నా అలా అనుకుంటే కంప్లీట్గా సరస్వతీదేవికి మనం సరస్వతి అమ్మవారు మనకు అనుగ్రహించి ఇచ్చింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఆ మహర్షులు గొప్పతనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ పాదధూళి యొక్క అనుగ్రహం ఉంటే మనం ఈ మాత్రం ఏదో చెప్పగలం అనేది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా ఉందండి. ఈ శనికుజుల కలయిక ఉంది, బుధుడు ఉన్నాడు. ఈ బుధుడు యూనివర్సల్గా ఏం చేస్తాడంటే, ఈ 2 నెలలు కూడా షేర్ మార్కెట్లో సడన్ అప్ అండ్ డౌన్స్ ఇస్తాడు. షేర్ మార్కెట్ గురించి బాగా తెలిసిన వాళ్ళు దీన్ని డబ్బు చేసుకునే వాళ్ళు ఉంటారు. షేర్ మార్కెట్ సరిగ్గా తెలియని వాళ్ళకి పరిస్థితి ఏమిటి అంటే, దీనివల్ల నష్టపోతారు. అంటే బాగా అనుభవం ఉన్న వాళ్ళు చూడండి, ఇప్పుడు మార్కెట్ ఉంది, ఈ పలానా సమయాల్లో రేట్లు తగ్గుతాయి కానీ ఒక నెల పోతే బాగా పెరుగుతాయని ఒక అంచనా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఇప్పుడు కొనిపెట్టేసారా, నాకు తెలుసు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంటాడు, కొంటాడు, పక్కన పెడతాడు, టక్కన రైజ్ అవుతుంది, అమ్ముతాడు, అప్పుడు బాగా డబ్బులు వస్తాయి. అలా ఏంటంటే షేర్ మార్కెట్లో విపరీతమైన ఫ్లక్చువేషన్స్ ఈ బుధుడు ఇవ్వనున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తుంది, అద్భుతంగా లోపలికి తీసుకెళ్ళిపోతుంది. సో ఫ్లక్చువేషన్ విపరీతంగా ఉండేటువంటి సమయం ఇది. ఇక రెండవది, ఇక్కడ రవి శనిని, కుజుణ్ణి, రాహుని దాటుకుంటూ తిరుగుతున్నాడు ఆయన. అసలు రాజకీయాల్లో మీరు మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడనటువంటి డిఫరెంట్ కోణాలు జరుగుతాయి దీనివల్ల. నేను ఇది ఫిబ్రవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, మరలా ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చాలామంది తెలియక ఈ రాజకీయ సంబంధించిన వాటి మీద కూడా బెట్టింగ్స్ కాస్తుంటారు. దయచేసి వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే బెట్టింగ్ రిలేటెడ్ సంబంధించినంత బుధుడు కారకత్వం, ఆయన నీచబడ్డాడు అంటే అయిపోయింది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మరి రాశి నక్షత్రం తెలియని వారు ఏం చేయాలో అని చెప్తా అన్నా. ఏమిటది అంటే, శనికుజులు కలయిక ఉండడం వల్ల చేసే జాబ్లో, చేసే ప్రతి జాబ్ దగ్గర ఏదో ఒక తెలియని ఒక ఘర్షణ, మార్పులు జరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ సాటర్న్ ఈజ్ ది వర్కింగ్ నేచర్ అండ్ వర్కర్ అనుకుంటే, కుజుడు ఈజ్ ఫైటింగ్. ఈ కలయిక ఉంది ఇక్కడ. అలాగే ప్రతి బిజినెస్లోని ఏదో తెలియని ఒక స్ట్రెస్ ఉంటుంది. కానీ ఈ స్ట్రెస్లు, ఈ బిజినెస్లో, ఎందుకంటే బిజినెస్ కారకుడు అయినటువంటి బుధుడు నీచ స్థానంలో ఉంటున్నాడు. కానీ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, దీన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారా సూపర్గా ఉంటుంది. బిజినెస్లో కానీ జాబ్లో కానీ. మరి కేవలం అర్థం చేసుకుంటే సరిపోతుందా అంటే ఏమీ లేదు. సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను, ఇది కనుక మీరు చేయగలిగితే లోకం మొత్తం ఎలా ఉన్నా మీకు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ టెక్నిక్ కనుక చేయగలిగితే ప్రపంచం మొత్తం ఏమైపోయినా మీకు మాత్రం బాగుంటుంది. అదేమిటో చెప్తాను చూడండి. మీకు దగ్గరలో గోశాల ఉందండి, సింపుల్గా ఏం లేదు, పిడికెడు బెల్లము, క్యారెట్లు, ఆ కూరల్లో సింపుల్గా గోంగూర కట్ట చక్కగా కట్ చేసి ఆ గోవు దగ్గరికి వెళ్ళి, దేశీవాలి గోవు సాక్షాత్ అమ్మవారి గోవు రూపంలో ఉందని భావించండి. అమ్మవారి రూపంలో ఉంది, అమ్మవారికి నేను తినిపిస్తున్నాను, నా అదృష్టం ఏంటనుకొని భావిస్తూ భక్తితో తినిపించండి. మీరే చూస్తారు పెద్ద ఆపద ఏదైతుందో ఆగిపోతుంది అక్కడికి. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆపద గీపద ఏమీ లేదు, అమ్మవారే చూసుకుంటుంది. ఆ రకంగా మీకు ఆ సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పి మీకు ఒక క్లారిటీ ఇస్తా. ఏమిటది అంటే, మీ జన్మజాతకంలో గనక నీచగ్రహాలు బలంగా ఉన్నాయి, ఇబ్బందికరమైనటువంటి వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. కానీ జన్మజాతకంలో విపరీత రాజయోగాలున్నా, ధనయోగాలున్నా, విపరీత ధనయోగాలున్నా, భగవత్ అనుగ్రహము అంటారు. అంటే గురుగ్రహం గనక రాశిని చూస్తున్నా, లగ్నాన్ని చూస్తున్నా, జన్మజాతకంలో గురువు యొక్క అనుగ్రహం బలంగా ఉన్నా,
ఏమీ అవ్వదు. ఎలా అంటే ఒక బుల్లెట్ ప్రూఫ్ వేసుకునే వ్యక్తి ఈ బుల్లెట్ తగిలితే ఏమవుతుంది, అదొక బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు అనిపించవచ్చు, ఏమండి మరి నాకు గురుబలం ఉందో లేదో నాకు తెలియదు, నాకు జాతకం లేదు, మరి ఏం చేయాలి? సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, గురుబలము రావాలి, మనం రక్షింపబడగలగాలి అంటే ఒకటి మీ గురువుని తలుచుకోండి. మీకు చిన్నప్పుడు స్కూల్లో టీచర్ ఏదైనా విద్య మీకు నేర్పించిన వ్యక్తిని గురువుని తలుచుకోండి, లేదా దత్తాత్రేయుడిని జై గురుదత్త శ్రీ గురుదత్త అనుకోండి, గురుబలం వచ్చేస్తుంది. రెండవది, శివాలయానికి వెళ్ళి చక్కగా పసుపు గంధము కలిపిన నీటితో అభిషేకం చేయండి, లేదా చందనం రాయండి, చక్కగా గురుబలం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. పరోపకారం చేయండి అంటే ఏమిటి, ఎవరికైనా ఏదైనా అన్నమో వస్త్రమో ఏదో ఒకటి దానం చేయండి. ఎందుకంటే దానం చేస్తే గురుబలం ఎలా పెరుగుతుంది అంటే, ఒక మంచి పని ఎవరికైనా సహాయం చేయడం ఈజ్ ఆల్సో గురువే. ఎందుకు, మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, అబ్బాయి ఎలారా నాయన నా ఫుడ్ అనుకున్నాం, ఒక వ్యక్తి వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, దట్ ఈజ్ ఆల్సో మీరు వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందిలో ఉన్న వాడికి నేను హెల్ప్ చేస్తున్నా, గురుతత్వం వచ్చేసింది అక్కడ. కాబట్టి ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నా చిన్నపాటి హెల్ప్, మీకు తోచిన హెల్ప్ చేయండి, ఇది కూడా గురుబలంగా మారుతుంది. ఈ రకంగా మీరు చేయగలిగితే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలున్నా, మీకు గోచారం అనుకూలిస్తున్నా అనుకూలించకపోయినా ఇది చేయండి. ఇంకొక విషయం చెప్తాను, పొరపాటును కూడా ఈ బుధుడు నీచంలో ఉన్నప్పుడు, ఈ శనికుజులు ఈ కాంబినేషన్లో ఉన్నప్పుడు తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఉత్తరం వైపు కొన్ని దోషాలు చేస్తాం. అంటే తీసుకెళ్ళి, అంటే దాని ఎఫెక్ట్ పెరగడానికి వస్తువులన్నీ తీసుకెళ్ళి ఉత్తరంలో పెడతాం, బరువులు పెంచుతాం. పడమరలో తెలియకుండానే పడమరలో కొన్ని దోషాలు చేస్తుంటాం. అంటే ఏంటి, పడమర పెంచేసేటువంటిది, లేదా పడమరలో పెద్ద బాల్కనీ తయారు చేసుకోవడము, పడమరలో ఉన్నవన్నీ ఓపెన్ చేయడము, అంటే పడమర నుంచి ఎక్కువ వెళ్తురు వచ్చేలా కూడా చేస్తుంటాం తెలియకుండా. ఎందుకు అంటే దీని ఎఫెక్ట్ ఇవ్వడానికి వాస్తును కూడా వాడుకుంటుంది అది గ్రహం, అంటే ప్రకృతి అలా వాడుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక మంచి చేయాలన్నా, ఒక ఇబ్బంది ఇవ్వాలన్నా, దీన్ని అర్థం చేసుకొని ఈ రకంగా మీరు తెలుసుకొని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.